ప్రైజ్ ద లార్డ్, మే గాడ్ బ్లెస్ యూ. టుడేస్ బైబిల్ మైండ్ ఈజ్ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుండి 17వ వచనం వరకు. ఈ 17వ వచనం నుంచి మొదట చదువుకుంటే, ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపనవానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా, మాటలతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ప్రేమను గురించి ఇక్కడున్నటువంటి భక్తుడు రాయటం జరుగుతుంది. ఒక వ్యక్తి తాను లోక సంబంధమైనటువంటి జీవనోపాధి కలిగి ఉండటం మంచిది. అటువంటి వాడై ఉండి సమృద్ధి కలిగి దేవుని చేత ఆశీర్వదింపబడి కూడా తన సహోదరుని లేములో ఉండినప్పుడు అతన్ని పట్టించుకోకుండా ఉండటం అది దేవుని యొక్క ప్రేమ అని అనబడదు. తాను ఆశీర్వదించబడినప్పుడు తన సహోదరునికి తన ఈ సహాయాన్ని అందించవలసిన వాడై ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడనంటే, నీ ప్రేమను మాటలతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించమని, నిండువలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ చూస్తే అసలు ప్రేమ అంటే ఏంటో దేవుడు ఎలా చూపించాడు అని అంటే, అసలు దేవుడు ప్రేమించటానికి ఏ కారణము కూడా లేనటువంటి మానవుని తాను ప్రేమించాడు. ఇక్కడున్న 1 యోహాను 3:16లో ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదైనది తెలుసుకొనిచున్నాము. అసలు ప్రేమ అంటే ఏంటో మనం ఏమనుకుంటామంటే, ఒక పురుషునికి స్త్రీకి మధ్యలో ఉండే ఒక అట్రాక్షన్ ని మనం ప్రేమ అనుకుంటాం. కానీ దేవుడు ఈ లోకంలో అసలు ప్రేమ అంటే ఏంటో, అసలు ప్రేమ అవధులు లేనటువంటి ఆ ప్రేమను ఆయన ఈ లోకంలో తన ప్రాణమును మన కొరకు ఈ లోకంలో పెట్టి, ప్రేమ అంటే అసలు ఎలా ఉంటుంది అనేది ఆయన తెలియపరిచారు. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఆ ప్రేమను ఎరిగిన మనం మన సహోదరుల కొరకు మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అని అంటే, మన సహోదరులను మనం ఆయన మనల్ని ప్రేమించినట్టు విధముగా మనం మన సహోదరులను ప్రేమించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే యేసుప్రభువు వారు మానవునికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ మాట ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. దేవుని ప్రేమ నీలో లేకపోతే ఆయన ప్రేమ మనలో నిలిచి ఉండదు. ఆ ప్రేమ లేని మనం ఆయన దగ్గరికి చేరుకోలేము. మీ అందరిలో కూడా అటు ప్రేమ దేవుడు కలుగు చేయను కాక, ఆ ప్రేమను మనం బయటికి మన సహోదరుల ఎడల ఆ ప్రేమను కనపరచుదుముగా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రైస్తవ ఆధ్యాత్మిక పాటలు, వర్తమానాలు, వార్తలు కూడా అందుబాటులో ఉంటాయి.